ఏళ్ల తరబడి చూస్తున్నాం అదే కథ, అదే వ్యథ. అంతా చూశాక పాపం కోహ్లీ అనుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. మరో ఐపీఎల్ సీజన్ను ఆర్సీబీ జట్టు పేలవంగా ప్రారంభించింది. 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. ఇంతకుముందు కనీసం బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పుకోవడానికి ఉండేది, కానీ ఈసారి మరీ దారుణం. బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాలు కలిసి హ్యాండ్ ఇస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ తీసుకుంటే కోహ్లీ ఒంటరి పోరాటం. ఫాఫ్ కాస్త పర్వాలేదనిపించినా అది అతని రేంజ్ కాదు. మిగతా వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చారు. ఇక మేనేజ్మెంట్ ఏంటో, ఆ నిర్ణయాలు ఏంటో ఎవ్వడికీ అర్థం కావు. గత మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ను సబ్స్టిట్యూట్గా కూర్చోబెట్టారు. 2 మ్యాచ్ల క్రితం చక్కగా బౌలింగ్ చేసిన వైశాఖ్ విజయ్ కుమార్ కూడా తర్వాత ఆడింది లేదు. ప్రతి మ్యాచ్కి మార్పులు. జట్టు గురించి కానీ, స్ట్రాటజీల గురించి కానీ ఓ స్పష్టమైన అవగాహన ఉన్నట్టయితే బయట ప్రపంచానికి కనబడట్లేదు. ఆర్సీబీ బౌలింగ్ ఎంత వీకో ఒక్క ఉదాహరణలో చెప్పుకుందాం. యష్ దయాల్ తర్వాత ఆ జట్టులో ఈ సీజన్ ఎక్కువ వికెట్లు తీసింది గ్లెన్ మ్యాక్స్వెల్. ప్రతి మ్యాచ్లోనూ ఖచ్చితంగా బౌలింగ్ చేయకపోయినా అతనే 4 వికెట్లు తీశాడు. ఇక్కడే తేడా తెలుస్తోంది. ఇక సిరాజ్ ఆకట్టుకోవట్లేదు. నాణ్యమైన స్పిన్నర్ లేడు. 5 మ్యాచ్లు ముగిసేసరికి నెగిటివ్స్ అన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడి నుంచి డబుల్ స్పీడ్లో కంబ్యాక్ ఇస్తారో, లేదా అస్సాం ఆర్ఏసీ టికెట్ను కన్ఫర్మ్ చేసుకొని ముందుగానే ఇంటికి చెక్కేస్తారో చూడాలి.